CT100ని కెఫే రేజర్లా కన్వర్ట్ చేయడానికి నాకు టోటల్ కాస్టింగ్ ఎంత అయింది అండ్ ఈ బండి రోడ్ లీగలా, ఇది రోడ్ మీద వేసుకొని తిరగొచ్చా అండ్ ఆర్టీఓ పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుందా, ఈ అన్ని క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఏడి ఆన్ సూపర్ బైక్. మీరు చూస్తున్న బండిని నేనే నా ఓన్ డిజైన్తో అండ్ నా ఓన్ థాట్స్తో దీన్ని అయితే నేను డిజైన్ చేసుకున్నాను అండ్ దీన్ని నేనే తయారు చేసుకున్నాను అనమాట. లైక్ చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్కి బయటకు వెళ్ళాల్సి వచ్చింది, మిగతా వర్క్స్ అయితే ఫిట్టింగ్ ఇవన్నీ తీయడం ఇవన్నీ అయితే మనమే చేసుకున్నాం అనమాట. ఈ బండి చేసేటప్పుడు మీ నుంచి వచ్చిన సపోర్ట్ అయితే మామూలుది కాదు అసలు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన నేను లేదు, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి ప్రతి చిన్న పాయింట్ కూడా నేను పట్టుకొని అయితే చేశాను. ఇంకా దీన్ని ఇంకా బాగా బెటర్గా మాడిఫై చేయొచ్చు, కానీ నేను దీన్ని బడ్జెట్లో అయితే కన్వర్ట్ చేశాను అనమాట. దీని ప్రైజింగ్ నేను ఒక్కొక్క పార్ట్ చెప్తా ఉంటా, మీరే లాస్ట్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత అయిందో టోటల్ దాన్ని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఫస్ట్ చూసుకుంటే బండి ఇది వచ్చేసి CT100 20 years ఓల్డ్ బండి. దీన్ని నేను 5,000కి అయితే పర్చేస్ చేశాను. దీనికి పేపర్స్ ఏం లేవు అనమాట. పేపర్స్ లేకుండా ఎందుకు పర్చేస్ చేశాను అంటే దీన్ని మనం రోడ్డు మీద వేసుకొని తిరగం ఫస్ట్ థింగ్. ఇంకొకటి, దీన్ని మనం మన క్రియేటివిటీని చూపించడం కోసమే ఈ బండిని అయితే మనం కన్వర్ట్ చేసాం. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ దీని ఇంజన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎక్స్టర్నల్గా పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, కానీ ఇంటర్నల్గా ఇంజన్ బాగుంది అని చెప్పేసి నేను దీన్ని ప్రిఫర్ చేశాను. ఈ బండి ప్లేస్లో నాకు ఇంకొక 2-3 బైక్స్ కూడా వచ్చినాయి, బట్ కానీ దీని ఇంజనే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ట్యాంక్కే నేను ఎక్కువ ఖర్చు పెట్టా. ట్యాంక్ ప్రైస్ వచ్చేసి నేను పర్చేస్ చేసింది అయితే 1500కి. అండ్ దీనికి ఏముండవు అనమాట, లైక్ సైడ్ ఫ్యూయల్ పంప్ కానీ ట్యాంక్ క్యాప్ కానీ ఇవన్నీ ఉండవు. అవన్నీ లేకుండా ఈ ట్యాంక్ నేను 1500కి అయితే పర్చేస్ చేశాను. అండ్ ఈ ట్యాంక్కి నేను ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్ చేశాను అన్నానంటే దీనికి ఇంకా మోడిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఫ్యూయల్ పంప్కి కానీ లేదంటే దీన్ని ఫిట్ చేయించడానికి కానీ దీన్ని వెల్డింగ్ కానీ అవి కొంచెం ఎక్కువ అయినాయి. CT100 ఫ్యూయల్ పంప్ని తీసి ఈ హిమాలయ ట్యాంక్కి అయితే ఫిట్ చేయించాను. దీనికి వెల్డింగ్ చేయడానికి 800 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ మీరు ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఇది ఎందుకు పెట్టాను అండ్ అది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మనం ఈ బండిని కన్వర్ట్ చేసేది కెఫే రేజర్ లాగా. అండ్ ఈ పొజిషన్ వచ్చేసి CT100కి ఖాళీగా ఉంటుంది. ఇది నేను ఇట్లాగే వదిలేసి ఉంటే ఇదంతా ఖాళీగా కనిపించేది అండ్ బండి లుక్ కూడా అంత బాగా వచ్చేదైతే కాదు. ఈ ఫ్రేమ్ ఒక్కదానికి 1500 ఇన్వెస్ట్ చేశాను ఎక్కువ అనుకుంటున్నారు కదా. ఈ ఫ్రేమ్తో పాటే నేను ముందు సీట్ క్రౌల్ కూడా చేపించాను అనమాట దీనికి. అండ్ దీనికి క్రౌల్ పెట్టి ఉంటే చాలా బాగుండేది. పర్ఫెక్ట్గా క్రౌల్ చేసే వాళ్ళు దొరకలేదు, ప్లస్ దాంతోపాటే ఈ సీట్ కూడా చేసేవాళ్ళు మనకి దొరకలేదు అనమాట. ఈ సీట్ని నేను 300కి అయితే చేపించాను. దీని ముందు ఇంకొక సీట్ చేపించా, అది 500 అయితే అయింది. అండ్ ఈ క్రౌల్కి ఆ వెల్డింగ్కి 1500 అయింది. అండ్ ఈ సీట్కి నాకు 300 అయితే కాస్ట్ అయింది, ప్లస్ ఇంకొక 500 అయితే ఈ సీట్కి ముందు వేస్ట్ అయిపోయింది. అవి కూడా టోటల్ కాస్ట్ చేద్దాం. లైక్ ఈ బండికి పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎంత అయింది అన్నది సపరేట్గా ఉంటుంది, వేస్టేజ్ కూడా ఎంత అయింది అన్నది సపరేట్గా అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ ప్రైస్ వచ్చేసి 767 రూపీస్ అయితే పడింది నాకు. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. దీని లింక్ వచ్చేసి నా బయోలో నా టెలిగ్రామ్ ఇంకా నా వాట్సాప్ ఛానల్స్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ హ్యాండిల్ బార్ తర్వాత ఈ స్విచెస్, ఈ అయితే పల్సర్ స్విచెస్, ఈ 2 స్విచెస్ కలిపి నేను 800కి అయితే పర్చేస్ చేశాను. ఈ స్విచెసే ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే వీటి లోపల లైట్ వస్తుంది అనమాట. ఈ స్విచెస్ని మన CT100 వైరింగ్కి కనెక్ట్ చేయడం కొంచెం కాంప్లికేటెడే. ఆ వైరింగ్ కనెక్ట్ చేయడానికి కూడా నాకు 500 అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇంకొకటి ఈ సైడ్ మిర్రర్స్, ఈ మిర్రర్స్ కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి దీనికి. ఈ మిర్రర్స్ వచ్చేసి HGHG మిర్రర్స్ అనమాట. ఈ మిర్రర్ కాస్ట్ వచ్చేసి 414 రూపీస్ అయితే పడింది నాకు. అండ్ దీని తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది ఈ లైట్కి. ఈ లైట్ నాకు అందరూ మైనస్ లైట్ పెట్టండి అని చెప్పేసి చెప్పారు, బట్ కానీ ఈ లైట్ కూడా చాలా బాగుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 815 రూపీస్ అయితే పడింది. నేను అన్నీ రాసుకున్నా మర్చిపోకూడదని చెప్పేసి. ఈ లివర్స్ వచ్చేసి నాకు 884 అయితే పడింది అనమాట. దీనిలో ఒకటే నాకు ఫిట్ అవుతుంది, ఈ R15 లివర్స్ అనమాట. ఓన్లీ క్లచ్ ఫిట్ అవుతుంది, బ్రేక్ అయితే ఫిట్ అవ్వలేదు. ఈ ఎయిర్ ఫిల్టర్
కొన్నాను. ఈ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 230 రూపీస్ ఆన్లైన్లోనే. ఈ ఎయిర్ ఫిల్టర్ యూనివర్సల్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. అండ్ ఇది కనిపించడానికి మా ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న ఫైబర్ గ్లాస్ని తీసి సేమ్ షేప్లో కట్ చేసి అయితే పెట్టేశాను దీనికి. తర్వాత మోడిఫికేషన్ వచ్చేసి ఆ ఎగ్జాస్ట్ అయితే చేశాను. ఆ ఎగ్జాస్ట్ ప్రైస్ వచ్చేసి 399 రూపీస్ అయితే పడింది, అంటే 400 రూపీస్. ఈ టైల్ లైట్ ప్రైస్ వచ్చేసి 201 రూపీస్ పడింది. ఎక్స్టర్నల్గా నేను పర్చేస్ చేసిన పార్ట్స్ అన్ని అయితే లింక్స్ పెట్టేశాను. నేను పర్చేస్ చేసింది అయితే ఇవే. మిగతాది మొత్తం మనం స్క్రాప్ నుంచి అయితే తీసామన్నమాట. మిగతాది మొత్తం చిన్న చిన్న వర్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్రాప్ అనమాట. ఇది వచ్చేసి కెమిలియన్ వ్రాప్. ఇది నేను ఒక 5 ఫీట్ అయితే తీసుకున్నాను. ఈ 5 ఫీట్ కాస్ట్ వచ్చేసి నాకు 500 రూపీస్ అయితే పడింది. సీట్ కవర్ కూడా నేనే కొన్నాను అనమాట. సీట్ కవర్ వచ్చేసి 450 రూపీస్ అనమాట. అండ్ ఈ స్టిక్కరింగ్ అనిపిస్తుంది కదా, ఏడీ కస్టమ్స్ అని చెప్పేసి, ఈ స్నేక్, ఈ డేంజర్ సింబల్స్, ఈ స్టిక్కర్స్ మొత్తం మన ఫాలోవర్ అయితే మన కోసం ఫ్రీగా చేసి ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ అన్ని మా ఇంట్లో వేస్ట్గా పడేసి ఉన్నాయి అనమాట. వాటిల్ని నేను కట్ చేసుకొని ఇట్లా అయితే చేశాను. ఇక్కడ అండ్ ఇట్ సైడ్, ఈ సైడ్ ప్యానల్ లాగా ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా వచ్చేసి సేమ్ ఆ వేస్ట్ నుంచే నేను చేశాను అనమాట. అండ్ ఈ టైల్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. ఈ వీడియోస్ అన్ని నేను డిస్ప్లేలో ప్లే చేస్తూ ఉంటా. అండ్ ఈ CT100కి డ్యూయల్ స్పీడోమీటర్ ముందు నుంచే ఉంది. దీని అయితే నేనేం కన్వర్ట్ చేయలేదు. ఈ 2 స్పీడోమీటర్లో మనకి కెఫే రేజర్స్లో మామూలుగానే కనిపిస్తాయి, 2 లేదంటే సింగిల్గా ఉండేవి. నాకు ఈ 2 నచ్చినాయి కాబట్టి ఇవి పెట్టేశాను. మనం బ్యాక్ టైర్ అండ్ ఫ్రంట్ టైర్ అయితే చేంజ్ చేసాము. ఈ టైర్ని నేను 250 రూపీస్ పెట్టి అయితే పర్చేస్ చేశాను. వెనకాల ఉండాల్సిన టైర్ని ముందుకు మార్చాను. వెనకాల ఈ కొత్త టైర్ అయితే వేసాను అనమాట. అండ్ దీనిపైన వైట్ హైలైట్స్ కనిపిస్తున్నాయి కదా, వీటికి నాకు ఒక 40 to 50 రూపీస్ కాస్టింగ్ అయితే పడింది. నేను ఒక వైట్ శారీ మీద పెయింట్ చేస్తారు కదా, దాన్ని పెట్టి అయితే నేను ఇక్కడ వైట్ వేసాను అనమాట. అండ్ ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా, ఇదంతా బ్లాక్ స్ప్రే నేను స్ప్రే చేశా. అండ్ ఈ స్ప్రే కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 అట్లా పడింది. అని చెప్పడం మర్చిపోయాను, మనం దీనికి ఎస్థెటిక్ లుక్ కోసం ఒక బ్యాగ్ని అయితే పెట్టాము. ఈ ప్రైస్ని కూడా మన వీడియోలో అయితే డిస్ప్లే చేస్తాను. ఇప్పటిదాకా ఎంత కాస్టింగ్ అయిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఈ బండి రోడ్ లీగలా అని చూసుకుంటే ఇదైతే రోడ్ లీగల్ కాదు. నేను దీన్ని కంటెంట్ పర్పస్ అయితే చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు కూడా ఇలా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఆర్టీఓ పర్మిషన్స్ కావాలి. నేనంటే కంటెంట్ కోసం చేసుకున్నా అన్న క్రియేటివిటీని, నా ప్యాషన్ చూపిద్దామని చెప్పేసి చేశాను. ఒకవేళ మీరు ఇలా మోడిఫికేషన్ చేసుకోవాలి, చాసిస్ని కట్ చేయాలి, లేదంటే ట్యాంక్ని మార్చాలి అండ్ ఫ్రేమ్ని చేంజ్ చేయాలి అనుకుంటే ఆర్టీఓ పర్మిషన్స్ అయితే కావాలి. ఆర్టీఓ పర్మిషన్స్ లేకుండా మీరు రోడ్డు మీద ఈ బండిని వేసుకొని వెళ్తే సీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ బండిని నేను కన్వర్ట్ చేయడానికి నాకు ఒక 25 to 30 డేస్ అయితే పట్టిందనమాట. అదేంటి అంత లేట్ అనుకుంటే, ఈ మొత్తం నేనే డిజైన్ చేసుకున్నాను. ఈ వెల్డింగ్ కోసం వాటి కోసం బయట తిరగాల్సి వస్తుంది, ప్లస్ ఈ పార్ట్స్ కోసం తిరగాల్సి వస్తుంది. అవి మొత్తం చూసుకుంటే చాలా లేట్ అయితే అయ్యిందనమాట. ఓన్లీ వైరింగ్ వర్క్కి ఇంకా వెల్డింగ్ వర్క్ కోసమే బయటికి వెళ్ళాము. మిగతా ఈ సీట్ కూడా చిన్న చిన్న పనులు అనమాట. మిగతాది మొత్తం మేమే కన్వర్ట్ చేసుకున్నాను. నా హార్డ్ వర్క్ మీకు నచ్చుంటే, మన బండి కూడా నచ్చుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దీని టోటల్ కాస్టింగ్ ఎంత అయిందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీలో ఎవరికన్నా మోడిఫికేషన్ ఇంట్రెస్ట్గా ఉంటుంటే, మీ బండిని మోడిఫై చేయాలనుకుంటుంటే నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేసేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనం అక్కడ మాట్లాడుకుందాం. That's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Edion Superbike signing out.